అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉందా? మీరేమనుకుంటున్నారు? ఉందనుకుంటున్నారా? మీ ఆలోచనలో ఎట్లా ఉందో నా ఆలోచన కూడా అలాగే ఉంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉంది. దానికి కారణాలు రకరకాలు. ఎందుకు స్తబ్దతగా ఉంది? దీనికి ఏమైంది? ఇది ముందుకెళ్తుందా లేదా? రేట్లు ఇప్పుడు కొంటే రేట్లు పెరుగుతాయా లేదా? అసలు స్తబ్దతకి గల కారణాలను నేను రీసెర్చ్ చేశాను. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 99% మీ ఆలోచనకి నా ఆలోచనకి రీచ్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నా. మొదటి కారణం ఎకరం 100 కోట్లు. ఇదే రియల్ ఎస్టేట్ తగ్గిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం. 2, లాస్ట్ 5 ఇయర్స్లో, లాస్ట్ 4 ఇయర్స్లో ఒకేసారి రేట్లు పెరగడం. ఎకరం 10 లక్షలు ఉన్నది 40 లక్షలు, 50 లక్షలు అవ్వడం, 20 లక్షలు ఉన్నది కోటి అవ్వడం, 30 లక్షలు ఉన్నది 1,50,00,000 అవ్వడం. ఇదే హై గ్రోత్ ఒక్కసారి వచ్చింది. సో దానికి ఎందుకు వచ్చిందో కూడా మీకు తర్వాత వీడియోలో నేను చెప్తాను. హై గ్రోత్ రావడం వల్ల ఒకే 5 ఇయర్స్లో ఇంత గ్రోత్ రావడం వల్ల ఒక 10 ఇయర్స్ 2008 నుంచి 2017 వరకు రియల్ ఎస్టేట్ ఇట్లా ఉన్న రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక్కసారి 5 ఇయర్స్లో రేట్లు పెరిగిపోవడం వల్ల ఇప్పుడు పెరుగుట విరుగుడు కొరక అన్నట్లు పెరిగి అట్లా ఆగిపోయింది. సో అదొక కారణం. హైడ్రా ఒక కారణం. రేవంత్ అన్న మీద ఆశలు పెట్టుకుంటే ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి సెంటెన్స్లు కొంచెం హార్డ్గా ఉండడం, ఇంటర్నేషనల్ వైడ్గా కూడా కొంచెము మార్కెట్స్ అన్ని స్తబ్దతగా ఉండడం. సో బిట్ కాయిన్స్ లాంటి క్రిప్టో కరెన్సీ లాంటివి కూడా చాలా వరకు ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నాయి. సో అది క్రిప్టో కరెన్సీ కానీ బిట్ కాయిన్స్ లాంటి కొత్త విధానాలు, కొత్త పోకడలలో కూడా జనాలకి అర్థం కాని పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్తున్నాయి. కొంతమంది ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి పీపుల్ షేర్ మార్కెట్కి వెళ్తున్నారు. సో గత 4 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఉన్నటువంటి డిమార్ట్ అకౌంట్లు చాలా వరకు పెరిగినాయి. ఈ 5-6 కారణాల వల్ల రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉండడానికి మెయిన్ కారణం. సో వీటిలో ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద బాగా ప్రభావం చేయడం అనేది హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్నే బాగా ప్రభావితం చేయడానికి ముఖ్య కారణాలు ఇవి. సో ఎందుకంటే ఏమీ లేవు, అయినా కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇట్లా స్తబ్దతగా ఉండి కొంతకాలం ఇలా రన్ అయ్యి మళ్ళీ కూడా ఎక్కడైతే ప్లాటింగ్ ఇప్పుడు ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఏదైనా సరే ఒక స్టేజ్కి వెళ్ళి ఆగుతుంది. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒకే ప్రొడక్ట్ మీద అందరూ చేసినా కానివ్వండి, లేకపోతే ఒకే సిస్టమ్ ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఒక ఎండ్ పాయింట్ అనేది సాఫ్ట్వేర్ కూడా అలాగే ఒక ఎండ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఆగిపోయింది. అట్లా ఒక్కొక్కసారి కొన్ని ఒక స్థాయికి వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఎందుకంటే అది శాచ్యురేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది, అక్కడ ఆగుతుంది ఎప్పుడైనా అది. అట్లాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా శాచ్యురేషన్ మోడ్లోకి వచ్చి ఆగిపోయింది. అది ప్రస్తుతానికైతే కొంచెం స్టక్ అవుతుంది. ఇంకా కూడా ముందుకెళ్ళొచ్చు అని, ఇంకా కొన్ని రోజులు కూడా ఇలాగ ఆగి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. ప్రస్తుతం అయితే ఇది ఇలాగే ఉంటుంది అని తెలివిగా ఉన్నోళ్ళు తక్కువ రేట్లు చేసి అమ్ముతూ వస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే తక్కువ రేట్లకు అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర అయితే మీరు కొనండి. సో ఏదైతే శాచ్యురేషన్ మోడ్లో వెళ్ళిపోయినటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, పుప్పాలగూడ, నానక్రామ్గూడ, మాదాపూర్, కొండాపూర్, తెల్లాపూర్, ఉస్మానగర్, నల్లగండ్ల, మోకిలా వైపు ఓన్లీ రెసిడెన్షియల్ మోడ్లో తిరుగుతూ ఉంది. అది కూడా గేటెడ్ కమ్యూనిటీస్లోకి వెళ్తుంది. సో అంతేగాని ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నిర్ణయాలు చేసినటువంటి ఫ్యూచర్ సిటీ వైపు కూడా చిన్న అడుగులు వేస్తుంది. సో ఎక్కడైనా సరే స్తబ్దత మోడ్లో ఉన్నది కాబట్టి పాకెట్ రీచ్ అయిన వాళ్ళు కొనగలుగుతున్నారు, పాకెట్ రీచ్ అయిన వాళ్ళు కొనలేకపోతున్నారు. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ కారణాల వల్లనే
రియల్ ఎస్టేట్ ఆగింది. ఆ, ఆగడం కూడా కొంత మంచిదే. అట్ ద సేమ్ టైం లాస్ట్ 5 ఇయర్స్లో కూడా చాలామంది ఏం చేశారంటే గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా ప్లాట్లు కూడా లోన్లు ఇవ్వడం మొదలుపెట్టినాయి. ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి 30-40 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరిలో నియర్లీ 20% ఒక 10 lakhs నియర్లీ పీపుల్ హౌసింగ్ లోన్ల మీద కానివ్వండి, ప్లాటింగ్ లోన్ల మీద కానివ్వండి బిజీ అయిపోయారు. ఇంకా వాళ్ళకి లోన్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కొన్ని బ్యాంకులు ప్లాటింగ్ మీద లోన్లు ఇచ్చినాయి. ఈ ఉన్నటువంటి ఎంప్లాయీస్ చాలామంది ఆ లోన్లు తీసే పరిస్థితుల్లో ఉన్నారు. దానివల్ల కూడా స్తబ్దతగా కారణాలు. సో బ్యాంకింగ్ ఇప్పుడు లోన్లు ఇస్తానన్నా కానీ ఎలిజిబిలిటీ రాని వాళ్ళు లేకపోవడం వల్ల, అందుబాటులో లేకపోవడం వల్ల, అట్ ద సేమ్ టైము ల్యాండ్ గవర్నమెంట్ రేటుకి ప్రైవేట్ రేటుకి చాలా డిఫరెన్స్ ఉంది. దానివల్ల కూడా కొంత స్తబ్దత నెలకొంది. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ రేటు 10 లక్షలు 8 లక్షలు ఉన్న దగ్గర ఎకరం ₹1,50,00,000 1,50,00,000 ఉండడం వల్ల ఈ బ్లాక్ అమౌంట్ ఏదైతే ఉందో అది బ్యాంకులు ఇవ్వడానికి కానీ ఇష్టపడట్లేదు. సో అది కూడా పెద్ద ప్రాబ్లం అయింది. ఒక ల్యాండ్ కొని లేఅవుట్లు వేయాలి అంటే కంపల్సరీగా గవర్నమెంట్ రేట్ ఏమో 5 లక్షలు 10 లక్షలు ఉంటే అక్కడ రేట్ ఏమో 1,50,00,000 ఉంది. 1,50,00,000 ఇంటూ 10 ఎకరాలు వేసుకున్నా కానీ 15 కోట్లు అవుతుంది. ఇట్లా చూస్తే 10 లక్షలు ఇంటూ 10 ఎకరాలు చేసుకుంటే ₹1,00,00,000 అవుతుంది. నియర్లీ ఆ 10 కోట్లు ఎక్కడ, ఈ ₹1,00,00,000 వైట్ ఎక్కడ, ఈ ₹9 కోట్ల బ్లాక్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవన్నీ కూడా డెవలపర్స్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్షన్స్ జరుగుతున్నాయి. అందువలన రియల్ ఎస్టేట్ స్టక్ అయింది. ఇంకా చాలా ఈక్వేషన్స్ ఫ్యాక్టర్స్ చెప్పొచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ వల్లనే కొంత రియల్ ఎస్టేట్లో కరెక్షన్ జరుగుతుంది. సో ముఖ్య కారణం పాకెట్ రీచ్ అవ్వకపోవడమే. సో ఈ కారణాల వల్లనే రియల్ ఎస్టేట్ స్టక్ అయింది. సో ఈ స్టక్ అయ్యి కొంత రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. హైవేలకు పక్కన ఎక్కడైనా సరే మీరు హైవే నుంచి లోపలికి వెళ్ళకుండా హైవేలకు పక్కన రియల్ ఎస్టేట్ అంటే ఒక 1 year 2 yearsలో ఇల్లు కట్టుకునే దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వెళ్ళండి దయచేసి. ఇంకా లోపలికి వెళ్ళి కల్టివేషన్ ల్యాండ్స్ని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తే ఇప్పుడున్న రేట్లకి ల్యాండ్ రేట్లు ఈ రేట్లు పెట్టుకొని అక్కడ రేట్లు 10,000 12,000 పెట్టి అక్కడెక్కడో కొంటే మీకు 5-6 సంవత్సరాలకు కూడా అది అలాగే ఉంటుంది. దయచేసి ఇప్పుడున్న స్తబ్దతగా ఉన్న పరిస్థితుల్లో మీరు కరెక్ట్గా ఒక విలేజ్ పక్కన కానివ్వండి, ఒక చిన్న సిటీ పక్కన కానివ్వండి, సో హైవేల పక్కన కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే రియల్ ఎస్టేట్ రియల్గా చేయటం ఆలోచించండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ని రియల్గా ఆలోచించి చేయండి. హైవేలకు పక్కన ఉండాలి. ఏదన్నా ఎస్ఈజెడ్లు కానివ్వండి, ఇండస్ట్రియల్ ఎస్ఈజెడ్లు కానివ్వండి, వీడు వచ్చే పక్కపక్కల్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది మంచి తరుణము. ఇట్లా చేస్తే డెవలప్మెంట్ ఎలాగూ వస్తుంది కాబట్టి ఈజీగా డెవలప్ అవుతుంది. చూశారు కదా, ఇలాంటి ఐటీ కంపెనీస్ కానివ్వండి, ఇట్లాంటి ఎంప్లాయ్మెంట్ జోన్లు తెలివిగా ఉన్నటువంటి వాళ్ళు గచ్చిబౌలి ఆ రోజుల్లో అమీర్పేట నుంచి గచ్చిబౌలియా అంత దూరం ఎవరు వెళ్తారు? అక్కడ ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానివ్వండి, బ్రోకర్స్ కానివ్వండి మమ్మల్ని మాయ చేస్తున్నారు, అదేదో వస్తాయా లేదా అన్నట్లు వాళ్ళు కొంచెం తెలివిగా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు రాలేకపోయారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానివ్వండి, బ్రోకర్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా ఎంత పెద్దది వస్తుందంట, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేట్లు పెరుగుతాయంట అని చెప్పినా కానీ చాలామంది వినలేదు. సో ఇప్పుడు ఇలాంటి కంపెనీస్ వచ్చాయి. సో అందువల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్లో 2 సంవత్సరాలు ఎక్కువ టైం పట్టినా పర్లేదు, ఎస్ఈజెడ్ల దగ్గరలో కొనుక్కోండి. సో అప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్లు బాగుంటుంది. ఎందుకంటే ఇది కలికాలం, డబ్బులు ఉన్న వాళ్ళకి వాల్యూ ఉంటుంది, డబ్బులే ఉండాలి. డబ్బులు ఉంటేనే వస్తువులు కానివ్వండి, సేవలు కానీ దొరుకుతాయి. సో పోటీపడి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పొటెన్షియల్ ఉన్న దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి. డబ్బులు ఉన్న వాళ్ళకి వాల్యూ ఉంది కాబట్టి రియల్గా ఎక్కడైతే గ్రోత్ ఉంటుందో అక్కడ రీసెర్చ్ చేయండి. అలాంటి ఎవరైనా ఎక్స్పర్ట్స్ని అడగండి. గ్రోత్ ఉన్న పాయింట్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ఈ స్తబ్దతగా ఉన్న పరిస్థితుల్లో కూడా తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగా రేట్లు పెరుగుతాయి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. మై నెంబర్ ఇస్ 9121 953 999.
ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. సో దయచేసి మీరు మెసేజ్ పెడితే బెటర్ ఏమో. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ నైట్ వరకు నేను అందుబాటులో ఉంటాను. కొంతమంది ఫోన్ చేసిన టైంలో, బ్యాంక్ టైంలో కానివ్వండి, ఇట్లాంటి టైంలో కాల్ చేస్తున్నారు. దయచేసి నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నేను ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నాను, మై నేమ్ ఈజ్ ఇది, నాకు ఈ డౌట్ ఉంది అని చెప్పేసి నేను క్లియర్గా నాకు మెసేజ్ చేస్తే నేను మళ్ళీ మెసేజ్ చేస్తాను. లేదంటే ఇంకా పెద్ద సమస్య ఉన్నట్లయితే నేను మళ్ళీ మీకు కాల్ చేయడానికి అవుతుందన్నమాట. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ యూ, మై నెంబర్ ఈజ్ 9121 953 999. థ్యాంక్ యూ వెరీ మచ్.